హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శ్వాసన్ భాను వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో మీ అందరికీ కన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటో అని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లాస్ట్ వ్లాగ్లో చూసారంటే మా అత్తయ్య వాళ్ళు ఇండియా నుంచి వచ్చారు కదా. సో ఆ రోజు ఈవినింగ్ ఏది కన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇక్కడైతే స్టార్ట్ చేసాము. ఇంకా ఈవినింగ్ అయితే 9:30 అలా డిన్నర్ అంతా అయిపోయాక డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ నేను ఆల్రెడీ లాగ్ చేశాను కదా, దానివల్ల కొద్దిగా అయితే టైర్డ్ అయితే అయ్యాను. కానీ అయినా మళ్ళీ రేపు చేయాలంటే కుదరదు అనేసి ఈరోజే చేసి పెట్టుకుంటే రేపు ఈజీ అవుతుంది. మళ్ళీ రేపు హడావిడిగా మొత్తం డెకరేట్ చేయడం అయితే నా వల్ల అయితే కాదు. బ్యాక్ టు బ్యాక్ అయితే ఏం పనులు చేయలేను, చాలా టైర్డ్ అయిపోతాను. సో అందుకే ఈరోజు కొద్దిగా చేసి పెట్టుకుంటే రేపుకి ఈజీ అవుతుంది కానీ అనేసి ఇక్కడైతే స్టార్ట్ చేశాను. ఇంకా చిన్నోడు కూడా చాలా ఎగ్జైట్గా ఉన్నాడు వాడి బలూన్స్ అన్నీ చూసి. ఇంకా వాడు కూడా పడుకోకుండా మాతో పాటు అలా అన్ని బలూన్స్ అన్నీ పెడుతూ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడైతే ఎవరినైతే పిలవట్లేదు సెలబ్రేషన్స్కి, జస్ట్ ఇంట్లో వరకే. ఇంకా మేమిద్దరము అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు, ఇంకా మా క్లోజ్ ఫ్రెండ్ అయితే ఒకరున్నారు, ఒక ఫ్యామిలీ, వాళ్ళని అయితే పిలిచాము. సో అందరినీ పిలిచి అందరికీ చూసుకోవాలంటే కష్టం అవుతుంది ఈ టైంలో. సో అందుకే అలా రిస్క్ అయితే తీసుకోదలుచుకోలేదు. కానీ ఈ విషయంలో నాకు ఏది కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం ఉండదు. బలూన్ డెకరేషన్ కూడా వద్దన్నాడు, కానీ నాకైతే లేదు, వాడికి ఏదో ఒకటి నేను వాడి బర్త్డే అంటే వాడికి మెమొరబుల్గా ఉండాలి, వాడికి రేపు చూపించినప్పుడు వాడు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో నేనైతే ప్రతి ఒక్కటి వాడికి మెమొరబుల్గా ఉండాలని నాకు ఓపిక ఉన్నా లేకున్నా వాడి కోసం అయితే నేనైతే ఇలా అయితే ట్రై చేశాను. ఇంకా ఈరోజు బర్త్డే థీమ్ అయితే నేను సీ థీమ్ అయితే అనుకున్నాను. సో వాడికి ఫిషెస్ అంటే చాలా ఇష్టం. టీవీలో ఫిషెస్ వచ్చినా దాన్ని చాలా ఎగ్జైట్గా చూస్తూ ఉంటాడు. సో బేబీ షార్క్ రైమ్ ఉంది కదా, అది కూడా ఇష్టంగా చూస్తూ ఉంటాడు. ఇంకా అందుకని నేను ఫిష్ థీమ్ అయితే అనుకున్నాను. సో ఫిషెస్లో సీ థీమ్ అయితే ఇంకా క్రాబ్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ వాడు ఎగ్జైట్గా ఫీల్ అవుతాడు చూస్తూ అని. సో మేము బలూన్ డెకరేషన్ చేసేటప్పుడు వాడి బర్త్డే అని చెప్తూ ఉన్నాము. సో వాడైతే ఎగ్జైట్గా ఫీల్ అవుతాడు, బలూన్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకే పడుకోకుండా ఇంకా వాడితో ఆడుతూ మాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సో ఇంకా అలా మేము 11:30 వరకు డెకరేషన్ అయితే హాఫ్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా మిగతా హాఫ్ రేపైతే చేసుకుందాము, ఆల్రెడీ లేట్ అయిందనేసి 11:30 వరకు అయితే కొద్దిగా డెకరేషన్ చేసి అయితే పడుకున్నాము. ఇంకా రేపు మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో టెంపుల్కి వెళ్ళి వచ్చాక ఇంకా హాఫ్ అయితే రెడీ చేద్దామని అనుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి అందరం ఫ్రెష్ అప్ అయ్యేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. చిన్నోడికి అయితే ఈరోజు ట్రెడిషనల్ వేర్ అయితే వేశాను. ఇంకా వెళ్ళేటప్పుడు రోడ్డు పైన అయితే ట్రంప్ది ఏదో ర్యాలీ అయితే జరుగుతుంది. ఎప్పుడైతే చూడలేదు ఇక్కడ ఇలా ర్యాలీ జరగడము, ఇదే ఫస్ట్ టైము. చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. సో అందరు ఇలా ఫ్లాగ్స్ అన్ని బ్యానర్స్ అవి పెట్టుకొని ర్యాలీ అయితే చేస్తూ ఉన్నారు. సో మేము కూడా ఫస్ట్ టైం చూసాం కదా. సో అందరూ అయితే వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటే హార్న్ కొడుతూ వెళ్ళాలంట. సో అలా ర్యాలీ అంతా అయిపోయాక ఒక 2 మీటర్స్ అయితే ఉంది ర్యాలీ. ఆ 2 మీటర్స్ అయిపోయాక మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా మంచిగా దేవుడి దర్శనం చేసుకున్నాక చిన్నోడికి యాపిల్ అయితే ఇచ్చారు అక్కడ. ఇంకా యాపిల్తో ఆడుతూ ఉన్నాడు. సో వాడికైతే చాలా భక్తి. సో దేవుడి దగ్గరికి వెళ్తే మంచిగా మొక్కుతూ ఉంటాడు. సో ఆ రోజు అయితే మంచిగా అనిపించింది, ప్రశాంతంగా టెంపుల్కి తీసుకొచ్చామని. ఇంకా చిన్నోడైతే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని చాలా క్యూట్గా ఉన్నాడు ఈరోజు. నార్మల్గా వాడు టీషర్ట్ షార్ట్సే వేసుకుంటాడు, ఈ సమ్మర్లో బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ అవన్నీ వేసుకోవాలంటే ఏడుస్తూ ఉంటాడు. కానీ ఆ రోజు ఏమో కానీ ట్రెడిషనల్ వేర్ అయితే మంచిగా వేసుకున్నాడు, చాలాసేపు అయితే ఉంచుకున్నాడు ఆ రోజు. కానీ ఈ డ్రెస్ ఎలా ఉందో చూసి మీరు కూడా కమెంట్ చేయండి. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే పక్కన క్యాంటీన్ ఉంటుంది, క్యాంటీన్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. సో బ్రేక్ఫాస్ట్కి మేము అక్కడ పూరి వడ చోలే కర్రీ అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే ఎప్పుడు అక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి అక్కడి నుంచి అయితే పక్కనే మనకి టెంపుల్ దగ్గరే ప్లే ఏరియా ఉంటుంది కిడ్స్కి. ఇంకా చిన్నోడైతే కొద్దిసేపు అక్కడ ఆడుకున్నాడు. ఇంకా ఆయన అక్కడ కొద్దిసేపు అక్కడ ఆడిపించేసి అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా ఇంటికైతే వచ్చాము.
సో ఇంటికి వచ్చాక ఇంకా మేము ఆల్రెడీ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, ఇంట్లో అయితే ఇంకా కొద్దిగా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. జస్ట్ రైస్ అండ్ పప్పు అయితే పెట్టేశాను. సో ఈవినింగ్ మళ్ళీ ఏదైనా స్పెషల్స్ కుక్ చేయాలి కదా అనేసి అది పెట్టేసి చిన్నోడిని అయితే పడుకోబెట్టేశాను. ఇంకా వాడు పడుకున్నాక ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. డెకరేషన్ అయిపోయే వరకు నాకు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో మీరు డెకరేషన్ చూసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి. సో నాకైతే సాటిస్ఫై అయింది. నాకు నువ్వు పిక్కి అట్లీస్ట్ ఇలానైనా చేయగలిగాను అనేసి హ్యాపీ అనిపించింది. Open. Oh my god. So मैं చూడరా ఏముందిరా? You see the excavator? Yeah. Do you like it? Yeah. See, he's excited. Come. Who got this? Who got this? You got for so Say much? thank you to Riyan Shanna. Thank you Chupra. ఏంటి మరి? Do you like it? He's busy now. Say thank you. Say thank you. ఆంటీ సైజ్ చూడు, ఆంటీ సైజ్ చూడు. Riyan, come closer. చూడు. Happy Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear soulmate. Happy birthday to you. May God bless you. Pilangan will come here. Salute, salute Shira. Salute. Salute. Riyansh, come. Happy birthday, dear Riyan. To you. Clap, clap. Thank you. Good job. Yay! Cut the cake. Good job. దాంట్లో ఫస్ట్ తింటావా? Yummy. ఇక్కడ కేక్. నానబెట్టు. వాడు పెట్టు. అమ్మా. నానబెట్టు. నానబెట్టు. అయిపోయింది. Happy birthday to you. Happy birthday
చూసారు కదా కన్నయ్య బర్త్డే సెలబ్రేషన్. సో ఇలా చిన్నగా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. కన్నయ్య కూడా బాగానే కోఆపరేట్ చేశాడు. సో ఎక్కడ క్రాంకీ అవుతాడు అనుకున్నాం, కానీ బాగానే డ్రెస్ వేసుకొని మంచి కేక్ కట్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. ఇంక ఇక్కడ ఎవరైనా కన్నయ్య ఫ్రెండ్స్ ఉన్నారంటే తనే. సో వాళ్ళిద్దరు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు, మంచిగా ఆడుకున్నారు కొద్దిసేపు. ఇంకా పిల్లలిద్దరూ మంచిగా ఆడుకున్నారు కొద్దిసేపు. వాళ్ళిద్దరు ఆడుకున్నాక డిన్నర్ అయితే ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. సో ఈరోజు అయితే డిన్నర్లోకి మటన్ కర్రీ అయితే చేశాను, అలానే చికెన్ కర్రీ, బగారా రైస్ అయితే చేశాను. అండ్ పిల్లల కోసం ఇద్దరికి న్యూడిల్స్ అయితే కుక్ చేసి పెట్టాను. ఇంకా వాళ్ళు తినే టైంకి అప్పుడు క్విక్గా ఫ్రై చేసి ఇవ్వచ్చు అనేసి. ఇంకా వాళ్ళకు కూడా మా అత్తయ్య అయితే ఈరోజు తిందు, తనకైతే సొరకాయ కూర అయితే చేశాను. సో ఇలా అయితే చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకొని డిన్నర్ కంప్లీట్ చేసుకొని మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. సో మా కన్నయ్య సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, మా కన్నయ్యకి మీ అందరు బ్లెస్సింగ్ కూడా ఇస్తారని కోరుకుంటూ, మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాము. అంటిల్ దెన్ బాయ్.